హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చేద్దామంటే క్యారెట్ ఫ్రై చేసేద్దాం. ఓకేనా? ఇక టమాటో, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది, కానీ లావుగా బాగుండదు. ఇక ఆయిల్ పోసి పోపు దినుసులు అవన్నీ వేసుకోవాలి. సరేనా గాయ్స్? చూడండి, శనగపప్పు అయితే ప్రతి ఒక్క కర్రీస్లో వేసుకుంటాం మేమైతే. మరి మీరు బాగుంటుంది. ఇక పచ్చిమిర్చి, ఇక ఉల్లిగడ్డ అలా వేసుకొని కలుపుకోవాలి గాయ్స్. క్యారెట్ ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ముద్దుగా తింటారు తెలుసా. ఇక కరివేపాకు రెప్పలు కూడా వేయండి, అది చాలా మంచిది. ప్రతి ఒక్క కర్రీస్లో కరివేపాకు వేస్తే. ఇంకా పిల్లలు లేవలేదు, స్కూల్కి టైం అవుతుంది. ఇక కర్రీ చేసేస్తే ఇక పిల్లలకి స్నానం చేయించి రెడీ చేసి బాక్స్ పెట్టి రెడీ చేయాలి. ఇక కొంచెం అల్లం వేయండి. ఈజీగా చేయొచ్చు. క్యారెట్ ఫ్రై చాలా మంచిది పిల్లలకి. ఇక టమాటోస్ వేయండి, 1 టమాటోస్ చాలు. ఆ తర్వాత క్యారెట్ వేస్తే అయిపోతుంది. ఇక మూత పెట్టిన తర్వాత గుంజుకోవాలి. ఇప్పుడు పసుపు వేయండి, ఆ తర్వాత మూత పెట్టండి. 5 మినిట్స్ తర్వాత కొంచెం గుంజుకోవాలి. 5 మినిట్స్. ఓకేనే గాయస్? పిల్లలు లేండిరా, స్కూల్కి టైం అవుతుంది. నా వంట అయితే అయిపోయింది. ఇప్పుడు ఉప్పు వేయండి, సాల్ట్ వేసుకోండి. ఇక మళ్ళీ మూత పెట్టుకొని 10 మినిట్స్ అండి, ఇదే లాస్ట్ కదా. మూత పెడితే ఇక ఉడికేస్తుంది. అంతసేపు పిల్లల్ని లేపేస్తా. ఉప్పు వేసుకోండి, సరేనా? ఇక అలా కలుపుకోవాలి. కొంచెం కారం వేయండి సరిపోయినంత. పిల్లలకు ఎక్కువ వేస్తే వాళ్ళకి పడదు, అందుకే కొంచెం వేసుకోవాలి కారం. అది నా కోసం కాదండి, పిల్లల కోసం. ఓకేనా? అయిపోయింది రెడీ. ఇక 5 మినిట్స్ అయిపోయి. ఓకేనా గైస్? బాయ్ బాయ్.